ఆర్టీసీ కార్మిక సంఘాలతో భేటీ తర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తీవ్రమైనటువంటి నష్టాలలో కూరుకుపోయి ఉన్నది. గత పాలకుల యొక్క గ్రాస్ నెగ్లిజెన్స్ వల్ల, చాలా భయంకరమైనటువంటి నిర్లక్ష్య వైఖరి వల్ల సంస్థ ఈరోజు చాలా ఇబ్బందులలో ఉంది. 1900 కోట్ల చిల్లర ఈరోజు తెలంగాణ స్టేట్ ఆర్టీసీ అప్పుల్లో ఉంది. రెండవది, మరోపక్క కార్మికులకేమో ఆర్టీసీ కార్మికులకు వేతనాలు తక్కువగా ఉన్నాయి కంపేర్ చేసి చూస్తే. ఇతర సంస్థల ఉద్యోగస్తులు వాళ్ళతో చూసినప్పుడు చాలా తక్కువ వేతనాలు ఉన్నాయి. ఇటువంటి ఒక కీలకమైన సందర్భంలో కార్మికులు పిఆర్సీ కూడా లాస్ట్ ఇయర్ కొంత పే రివిజన్ ఇవ్వకపోవడం, ఆ టికెట్ రివిజన్ చేయకపోవడం, తదనంతరం 2 సంవత్సరాల నుంచి పిఆర్సీ పట్టించుకోకుండా ఉండడం, అన్ని కారణాల వల్ల బాగా అక్యుములేషన్ కూడా వచ్చింది. అంటే ఇప్పుడు దీనికి కార్మికులు చెప్పిన ప్రకారం కనుక వేతనాలు ఇస్తే ఆల్మోస్ట్ 1387 కోట్లు అరియర్స్ పై ఇవ్వాల్సి ఉంటుంది. సంవత్సరానికి 821 కోట్ల రూపాయల అదనపు భారాన్ని భరించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆర్టీసీ 400 కోట్ల పైచీలకు నష్టాలలో నడుస్తూ ఉంది ప్రయాణం. ఇది ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యం. ఇక దీనిలో కొందరు కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ సమయం చేస్తారని ఓడంటాడు, ఛార్జీలు వేస్తారని ఓడంటాడు. వాళ్ళ చేతగాంతనాన్ని మా మీద రుద్ది సంస్థని ఇంత భయంకరమైన నష్టాల్లోకి నెట్టి ఇలా కార్మికుల జీతాలు పెంచే పరిస్థితి చేయక, సంస్థ బాగోగులు చూడక, పట్టించుకోక చేసిండ్రు. యాక్చువల్లీ నేను రివ్యూ చేసుకున్న తర్వాత రవాణా మినిస్టర్ గారు నాకు చెప్పిన సిచ్యువేషన్ అంతా, ఈ విభజన కంప్లీట్ అయిపోతే మేమే పిలిచి మాట్లాడి చేద్దామని అనుకున్నాం. ఎట్టి పరిస్థితులలో ఆర్టీసీని లాభాలలోకి తీసుకొని రావాలి. గత పాలకులు నిర్లక్ష్యం అని చెప్పి నేను ఎట్లా ఆరోపిస్తున్నా అంటే, ఎంత ముందు చూపు లేకుండా, ఎంత తెలివి తక్కువగా వాళ్ళు వ్యవహారం చేశారంటే, అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ అక్రాస్ ద గ్లోబ్, ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ అనేది లూజింగ్ ప్రపోజిషన్. ఎక్కడ కూడా అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ లాభాలలో లేదు. ఈవెన్ న్యూయార్క్ అయినా, లండన్ అయినా, బార్సిలోనా అయినా, ప్యారిస్ అయినా, ప్రపంచంలో చాలా అగ్రభాగాన ఉన్న దేశాలలో కూడా అర్బన్ ట్రాన్స్పోర్ట్ లూజింగ్లో ఉంటుంది. అక్కడ దేశాలు వాళ్ళు ఏం చేసినట్టు తెలివిగా అర్బన్ లోకల్ బాడీస్కి అప్పగించారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ సిటీస్లో అర్బన్ లోకల్ బాడీస్ కంటే మేయర్స్కి అధికారం ఇచ్చి, వాళ్ళకి అంతవరకే కాకుండా ఇంక కొన్ని ఇచ్చింది. వాళ్ళకు గ్యాస్ సప్లై వాళ్ళే చేస్తారు, పవర్ సప్లై వాళ్ళే చేస్తారు, లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది, ఇతరత్ర ఆదాయం వస్తుంది. బాంబేలో కూడా ఇప్పుడు ఈవెన్ బాంబేలో కూడా బెస్ట్ నడిపించేది మున్సిపల్ కార్పొరేషన్ నడిపిస్తారు. మన దేశంలో ఒకటే ఒక అర్బన్ బాడీ దగ్గర ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇతరత్ర వచ్చేటువంటి ట్యాక్స్ నుంచి దాన్ని తీసేసుకొని ఈ నష్టాన్ని క్రాస్ సబ్సిడైజేషన్ చేస్తారు. ఈ నష్టాన్ని పూడ్చి బస్సులు నడుపుతారు. ఎందుకంటే సామాన్యులకు అందుబాటులో ఉండే బస్సు కాబట్టి, కామన్ మ్యాన్కు అందుబాటులో ఉండే ఫెసిలిటీ కాబట్టి, ఎట్టి పరిస్థితులలో సంస్థ నడపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రొవైడింగ్ అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ఎనీ ఎలక్టెడ్ డెమోక్రటిక్ గవర్నమెంట్. తప్పకుండా అది ప్రభుత్వం యొక్క సామాజిక బాధ్యత. దాన్ని మనం నిర్వర్తించాలి. నిర్వర్తించకుండా నెగ్లెక్ట్ చేసి ఇప్పుడు అంత ఇంత ఒక పెంటలాగా తయారు చేసి, ఇట్లా అప్పులో కుప్పలాగా తయారు చేసి ఇచ్చారు. అయితే మేము డెసిషన్ తీసుకున్నాం. కార్మికులు కూడా పూర్తి స్థాయిలో, నా కార్మిక నాయకులు కూడా అవుట్ రైట్గా మేము చేసుకుంటామని చెప్పారు. గతంలో వాస్తవానికి టీఆర్ఎస్ ప్రభుత్వ పాలసీయే పబ్లిక్ సెక్టర్ను కాపాడుకుంటూ ముందుకు పోవడం. గతంలో మనం చూసినాం. ఏపీఎస్ ఈబీ ఇంతకుముందు ఏదైతే ఉన్నారో ఇప్పుడు టీఎస్ జెన్కో అయింది. అది టీఎస్ జెన్కో, టీఎస్ ట్రాన్స్కో, టీఎస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కింద ఉంది. అక్కడ 1 మెగావాట్ పవర్ ప్రొడక్షన్ కూడా మేము ప్రైవేట్కి ఇవ్వదలుచుకోలేదు. ఎంతోమంది ఒత్తిడి తెచ్చినా, ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా కంప్లీట్ పబ్లిక్ సెక్టర్ రంగంలో ఇచ్చినాం. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో జెన్కో ప్రాఫిట్స్లోకి వస్తే ప్రజలకు కొంత భారం తగ్గించే అవకాశం ఉంటుంది. ₹1 టారిఫ్ తగ్గించే ఆస్కారం ఉంటుంది. అదే ప్రైవేట్ అయితే వాళ్ళు జేబులో వేసుకొని వెళ్ళిపోతారు. అట్లనే ఇక్కడ కూడా
ఆర్టీసీలో ఇలా 56,740 మంది కార్మికులు పనిచేస్తారు మొత్తం. అంటే కొన్ని లక్షల మంది సంస్థ మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. తెలంగాణలో ఆర్టీసీ క్యారీ చేసే కార్మికుల సంఖ్య ఒక రోజుకు 93 లక్షలు ప్యాసింజర్స్. 93 లక్షల మంది ప్యాసింజర్స్ ఒక చోట నుంచి, అంటే 1/3 తెలంగాణ ఆల్మోస్ట్ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటుంది ప్రతిరోజు. ఆల్మోస్ట్ క్లోజ్ టు 1/3. ఇంత పెద్ద సామాజిక బాధ్యత నిర్వహించే సంస్థను నిర్వీర్యం చేసింది కాక ఇంకా టిక్కెట్లు వేస్తాం, కథ వేస్తాం అని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు బయట కూర్చున్నారు బాధ్యత లేకుండా. అది వాళ్ళకి మంచిది కాదు. వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి. వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఇదంతా జరిగింది ఇప్పుడు. సో ఈరోజు తీసుకున్న నిర్ణయం ఏంటంటే కార్మికుల జీతాలు తక్కువగా ఉన్నాయి, డెఫినెట్గా వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళని కాపాడాలి. దీనికి 2-3 విధాల స్ట్రాటజీ మేము అవలంబించబోతా ఉన్నాం. ఒకటి, ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ బడ్జెట్లోనే ఆర్టీకి ప్రత్యేక గ్రాంట్ పెట్టడం. 2, అంటే మీకు ఈజీగా అర్థం కావాలి ఇంకేందని ఇంకా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలంటే, ఒక హైదరాబాద్ సిటీలో తిరిగేటువంటి సిటీ బస్సుల సంఖ్య 3,800 పైచిలకు. అంటే ఒక చిన్న రాష్ట్రానికి ఉండే మొత్తం బస్సుల సంఖ్యకు సరిసమానం ఆల్మోస్ట్. ఒక మామూలు చిన్న చిన్న రాష్ట్రాలు అయితే వాళ్ళ రాష్ట్రం మొత్తంలో ఉండే బస్సుల ఫ్లీట్కు ఇది సమానం. అంటే ఎంత కేర్ ఉండాలా, దీన్ని సబ్సిడైజ్ చేయాలి. అందుకే మున్సిపల్ యాక్ట్ కూడా సవరిస్తున్నాం. జిహెచ్ఎంసీ హైదరాబాద్లో తిరిగేటువంటి బస్సులకు జరిగేటువంటి 200 కోట్ల సబ్సిడీ అయితే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా జిహెచ్ఎంసీ భరించాలి. ఆ సివిల్ కమ్యూనిటీస్ పోవాలి. అట్లా ఆర్టీసీ 200 తగ్గుతుంది. గవర్నమెంట్ కూడా ఎంత అయితే ఉంటుందో ఆ నష్టాన్ని భరిస్తూ తీసుకొని పోవాలి. అల్టిమేట్గా సంస్థ యొక్క పనితీరు మెరుగుపరిచి మంచి బస్సులు తీసుకొచ్చి మంచి పద్ధతిలో రీఆర్గనైజ్ చేసుకొని ప్రాఫిటబుల్ రూట్స్ ఐడెంటిఫై చేసి నడపడం ద్వారా, డిసిప్లిన్ పెంచుకోవడం ద్వారా, ఇతరత్ర మార్గాలు చేసుకోవడం ద్వారా చెయ్యాలి. దుస్థితి ఎఫిషియన్సీ, ఇంటర్నల్ ఎఫిషియన్సీ కూడా పెంచాలి. ఇలా బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ఈ అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. 1900 కోట్ల రూపాయల అప్పులు ఉంటే 186 కోట్ల వడ్డీ కడుతున్నాడు వీళ్ళు. అదో పెద్ద గుదిబండ తయారై కూర్చుంది. సో గవర్నమెంటే ఇప్పుడు ఏదైనా కిందనో మీదనో పడి మరి ఆర్టీసీకి ఒక పుష్ ఇచ్చి పాలసీ ఇచ్చి కొత్త పాలసీ ఇచ్చి డెఫినెట్గా ఆ అప్పులు వదిలిస్తే ఒక 186 కోట్ల సేవింగ్ అది కూడా వస్తుంది. బట్ ఆ స్ట్రాటజీ కూడా చేయాలి. అట్లా ఒక 400 కోట్లు సమకూరుస్తుంది. అప్పటికి ఇంకో 300 కోట్ల లాస్ ఉంటుంది. దాన్ని ఇంటర్నల్ ఎఫిషియన్సీ ద్వారా పెంచుకునేటువంటి పరిస్థితి రావాలి. అందుకోసం ఆర్టీసీ కార్మికుల యొక్క ఫిట్మెంట్ ఏదైతే ఉందో ఎప్పుడు చరిత్రలో లేని విధంగా 44% పెంచాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ శాలరీస్ అన్ని కూడా జూన్ నుంచే అమలు చేయబడతాయి. ఎఫెక్టివ్గా జూన్ మాసం నుంచే ఇస్తారు. జూన్ శాలరీ ఫస్ట్ జూలైకి ఇస్తారు కదా జూన్ శాలరీ. జూన్ మాసం నుంచే దీన్ని ఇంప్లిమెంట్కి వస్తుంది. ఈ మేకు రాదు, జూన్ నుంచి వస్తుంది. ఇప్పటి దాకుండే అరియర్స్ ఏదైతే ఉందో ఒక 50% బాండ్స్ రూపంలో తీసుకోవాలని 5 years తర్వాత, మిగిలిన 50% మటుకు కార్మికులకు కొన్ని అప్పులు ఉంటాయి, పిల్లలు చదువులు ఉంటాయి కాబట్టి అరియర్స్ ఉన్నాయి కాబట్టి ఉగాది, దసరా, ఫస్ట్ దసరా అంటే 3 భాగాలు చేసినట్టు 50% అరియర్స్ను. ఒక భాగం ఏమో వచ్చే దసరాకు అంటే అక్టోబర్లో, రెండవది ఏప్రిల్లో ఉగాదికి, మూడవది మళ్ళా దసరాకు 3 భాగాలు తీసుకుంటారు అరియర్స్. 50% మటుకు ఎగ్జామ్ అక్యుములేట్ అయింది కాబట్టి 100 కోట్లలో ఉంది కాబట్టి సంస్థ భారం కూడా మొయ్యలేదు కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే కూడా సరిపోదు కాబట్టి దాన్ని ఒక 5 years తర్వాత బాండ్స్ రూపంలో తీసుకుంటారు. అది మేనేజ్మెంట్ వాళ్ళు దాన్ని ఇప్పుడు కూర్చొని అగ్రిమెంట్ సైన్ చేస్తారు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు వెళ్ళి ఆ అగ్రిమెంట్ ఫైనల్ చేసుకుంటారు. తదనంతరం ఈ సమ్మె సందర్భంగా అక్కడక్కడ జరిగినటువంటి సంఘటనలలో ఏవైతే కేసులు పెట్టినో యాజమాన్యం మొత్తం ఉపసంహరించుకుంటుంది. ఆ కేసులన్నీ కూడా రద్దు చేయబడతాయి. అన్ని కేసులు విత్డ్రా చేసుకుంటారు. ఎవరినైతే 5-10 మందిని సస్పెండ్ చేస్తున్నారో ఆ సస్పెన్షన్ అన్ని కూడా ఈ రోజు ఎత్తివేస్తారు. వీటన్నిటికి మించి ఈ కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థ అయితే ఏదో ఉందో అది శ్రమ దోపిడీ విధానం. మనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం ఆర్టీసీలో. ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చింది కాబట్టి ఆర్టీసీలో దాదాపు ఒక 4,300 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. వాళ్ళకు కూడా మొత్తం రెగ్యులరైజ్ చేస్తున్నారు రేపటి నుంచే. వాళ్ళందరికీ కూడా ఈ జూన్ నుంచే పెంచిన జీతాలు కూడా వాళ్ళకి అందించబడతాయి. ఆ ప్రకారంగా ముందుకు పోతాం. ఏపీఎస్ఆర్టీసీ మళ్ళీ ఈ నష్టాలను అధిగమించి బాగా జరిగి చక్కగా టీఎస్ఆర్టీసీ బాగా ముందుకు పోవాలా నేను ఆకాంక్షిస్తున్నా. తొందరగా పోతా భీమానికి పోదు కదా. టీఎస్ఆర్టీసీ
తెలంగాణ కొంచెం ధనిక రాష్ట్రం కాబట్టి డెఫినెట్గా రిటైర్మెంట్ కార్మికులు కూడా అది వాళ్ళ ఉచిత ప్రయాణం గురించి కూడా కార్మికులు అడిగినారు. సంస్థలు పుట్టి పెరిగి రిటైర్ అయింది కాబట్టి వాళ్ళకి ఇవ్వటం ధర్మం. తప్పకుండా రిటైర్డ్ కార్మికులందరికీ ఉచితంగా ఎక్స్ప్రెస్ బస్సుల వరకు ప్రయాణించేటువంటి సదుపాయం కూడా కల్పిస్తాం. వాళ్ళు దానికి అర్హులు, న్యాయమైన డిమాండ్ అది కాబట్టి వాళ్ళకి ఆ విధంగా కూడా చేస్తాం. టీఎస్ఆర్టీసీ త్వరలోనే ప్రగతి చక్రం బ్రహ్మాండంగా తిరిగి మంచి అభివృద్ధి లాభాలలో పోతుంది. ఇచ్చేసా సార్ సార్ హైకోర్టు సార్ 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 రేపు రాహుల్ గాంధీ గారి రైతు ఆత్మహత్య పర్యటన ఉంది సార్. రాహుల్ గాంధీ గారి సార్ సార్ సీఎం గారు సార్ సమ్మె కాలాన్ని ఏ విధంగా పరిగణిస్తారు? ఈ 2 రోజుల సమ్మె కాలాన్ని అలాగే కాకుండా ఇంకా కొన్ని ఇచ్చింది వాళ్ళకు. గ్యాస్ సప్లై వాళ్ళే చేస్తారు, పవర్ సప్లై వాళ్ళే చేస్తారు, లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది, ఇతరత్ర ఆదాయం వస్తుంది. బాంబేలో కూడా ఇప్పుడు ఈవెన్ బాంబేలో కూడా బెస్ట్ నడిపించేది మున్సిపల్ కార్పొరేషన్ నడిపిస్తారు. మన దేశంలో ఒకటే ఒక అర్బన్ బాడీ దగ్గర ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇతరత్ర వచ్చేటువంటి ట్యాక్స్ నుంచి దాన్ని తీసేసుకొని ఈ నష్టాన్ని క్రాస్ సబ్సిడైజేషన్ చేస్తారు. ఈ నష్టాన్ని పూడ్చి బస్సులు నడుపుతారు. ఎందుకంటే సామాన్యులకు అందుబాటులో ఉండే బస్సు కాబట్టి, కామన్ మ్యాన్కు అందుబాటులో ఉండే ఫెసిలిటీ కాబట్టి ఎట్టి పరిస్థితులలో సంస్థ నడపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రొవైడింగ్ అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ఎనీ ఎలక్టెడ్ డెమోక్రాటిక్ గవర్నమెంట్. తప్పకుండా అది ప్రభుత్వం యొక్క సామాజిక బాధ్యత. ఇక్కడ ఒక అర్ధ గంటల బస్సులే స్టార్ట్ అయింది, ఇంకా కంటెంప్ట్ ఎక్కడ, కోర్టు ఎక్కడ? సార్ హాఫ్ అన్ అవర్లో బస్సే స్టార్ట్ అయిపోతుంది, ఇంకా కోర్టు ఎక్కడికి, సమ్మన్ ఎక్కడికి? సార్ రేపు వెబ్సైట్కి ఎటువంటి ఏర్పాట్లు చేశారు సార్? ఏమండి ఇంకా ఆర్టీసీ సార్ డెఫినెట్గానండి. నేను గతంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆ రోజు ఏపీఎస్ఆర్టీసీ 10,85,00,000 నష్టంలో ఉండే. వితిన్ 2 years దాన్ని రివర్స్ చేసేసి 11,65,00,000 ప్రాఫిట్స్లోకి నేను రవాణా మంత్రిగా ఉండే తెచ్చినాం. అంటే ఆ సంస్థకు పెరగడానికి, పెంచుకోవడానికి పుష్కలమైనటువంటి అవకాశాలని. కాబట్టి ఎవరైతే ఐఆర్ ఇండస్ట్రియల్ రిలేషన్ కానీ, పబ్లిక్ రిలేషన్ కానీ మంచిగా పెట్టుకున్నటువంటి అధికారులందరినీ లూప్ లైన్లో పెట్టమని చెప్పినాం యాజమాన్యానికి. మంచి డిపో మేనేజర్ నియమనం. ఈ కార్మికులను కూడా రాసి రంపాన పెట్టే పద్ధతి కూడా పోవాలి. వాళ్ళకు మంచి పద్ధతిలో కడుపులో పెట్టుకుని బిడ్డల్లాగా చూసుకునేటువంటి అధికారులు ఉండాలి. అట్ ద సేమ్ టైం కార్మికులు కూడా వాళ్ళకి తెలుసు సంస్థ ఏ పద్ధతిలో ఉందో. ఇలా ప్రభుత్వ గ్రాంట్ మీద, ప్రభుత్వం ఇచ్చే సాయం మీద నడిచేటువంటి పరిస్థితి ఏర్పడదు కాబట్టి వాళ్ళ లోపల పొటెన్షియల్ ఉంది. బెస్ట్ సంస్థ, వన్ ఆఫ్ ద బెస్ట్ సంస్థ వాస్తవానికి. సెంట్రల్ గవర్నమెంట్, ఇంతకుముందు గవర్నమెంట్లో తెలివి తక్కువ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా నేను. సెంట్రల్ గవర్నమెంట్కు 33% ఈక్విటీ ఉంది. ఇంత నష్టం వస్తుంది, ఇంత కథ జరుగుతుంది, ₹1 కూడా పడుచుకో, వాళ్ళ ఈక్విటీ మాత్రం కంటిన్యూ అవుతుంది. ఈరోజు రాస్తున్నాం మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కూడా ఖచ్చితంగా ముక్కు విండితం, ఎట్టి పరిస్థితులు మాకు రావాలి, ఇది మీకు వాటా ఉంది 33%, మీరు కూడా ముందుకు రావాలి, షేర్ చేసుకోవాలి. లాభం వస్తే రాయల్టీ వస్తే తీసుకుంటారు, సింగరేణిలో లాభాలు వస్తున్నాయి అక్కడ తీసుకుంటున్నారు, బాగా చెప్తా వాళ్ళ డివిడెండ్ తీసుకుంటారు. ఇప్పుడు ఆర్టిస్టులు నష్టం వస్తే కూడా భరించాలి కదా రాష్ట్ర ప్రభుత్వంతో సమానంగా. అది లేదు. ఇంతకుముందు ప్రభుత్వాలు అడిగే తెలివి కూడా లేకుండే, కేంద్రాన్ని కనీసం అడగలే నోరు తెలిసి. సార్ ఇప్పుడు ఈ ఎంవి ట్యాక్స్ కానీ, డీజిల్ పైన వ్యాట్ కానీ ఏమైనా తగ్గించే యోచన ఉందా సార్? అది స్టేట్ ఎఫ్ఆర్బిఎం మీద దెబ్బ కొడుతుంది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కిందికి చేస్తుంది కాబట్టి అది వాంఛనీయమైంది కాదు. ఎంవి ట్యాక్స్ అట్లే ఉంటుంది, పే చేయాల్సిందే. లైక్ ఎనీ ట్రాన్స్పోర్టర్ వాళ్ళు కూడా పే చేస్తారు. వాళ్ళు భిక్షగాలు కాదు మాఫీలు చేసుకున్నందుకు. గవర్నమెంట్ దాని బాజాప్తా గ్రాంట్ రూపంలో వాళ్ళకి అందజేస్తుంది. వార్షిక ప్రణాళికలు పెట్టి అందజేస్తాం. ఆ ట్యాక్స్ పే చేస్తారు, వ్యాట్ పే చేస్తారు, అన్ని పే చేస్తారు. వాళ్ళకి ఏదో మెహర్బాన్ చేసినట్టే ఉండదు. బట్ సామాజిక బాధ్యతగా గవర్నమెంట్ గ్రాంట్ చేస్తుంది. అల్టిమేట్గా ఒక 2-3-4 సంవత్సరాలలో రవాణా శాఖకు మంచి మినిస్టర్ గారు కూడా ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా ఎంబడబడి గతంలో నేను ఎట్లా చేసినా అట్లా లాభాల్లో తేవడానికి మేము చాలా వ్యూహాలు అనుకున్నాం. ఈరోజు కార్మికులు కూడా ఒప్పుకున్నారు. మే చివరిలో ఈరోజు మంత్రి గారు అంతా కూర్చొని రివ్యూ చేసుకుంటారు, ఒక కార్యాచరణ ప్రణాళిక వేసుకుంటారు. మే చివరిలో ఒక రోజు మార్నింగ్ టు ఈవినింగ్ నేనే మొత్తం కార్మిక నాయకులను, యాజమాన్యాన్ని పిలిచి కూర్చొని మాట్లాడి ఏమేమి స్టెప్స్ తీసుకుందాం, ఎట్లా తీసుకుందాం, ఈ అప్పులు ఎట్లా వదిలించుకోవాలి, ఒక వ్యూహం రూపొందించుకుంటాం.
మే చివరిలో వ్యూహ రూపకల్పన తర్వాత మీకు తెలియజేస్తాం. అంటే సార్, ఇప్పుడు హైదరాబాద్ లో ఉమ్మడి ఆస్తులు సార్ ప్రభుత్వం నుంచి సబ్సిడీల రూపంలో రీఎంబర్స్ చేయాల్సినటువంటి ఆర్టీసీకి బకాయిలు ఉన్నాయని అంటున్నారు సార్. అదేమన్నా మరి అంత ఉదయం మొత్తం గవర్నమెంట్ ఎత్తుకున్నప్పుడు ఇంకా సమస్య ఎక్కడ? సార్, హైదరాబాద్ లో ఆర్టీసీకి విలువైన ఆస్తులున్నాయి, వాటిని ఉమ్మడి ఆస్తులు అని చెప్పేసి ఈ మధ్య ఒక కిరికిరి ఏర్పడ్డది దీని మీద. ఈ కిరికిరి పెట్టోళ్ళే కిరికిరి ఏం చెప్పంటావు? అది సరే విద్యుత్ మంది మీద వాడు బతకాలనే ఆలోచన ఎందుకంటే దుర్మార్గం. సార్ విద్యుత్ కాంట్రాక్ట్ బతుకువాళ్ళు బతకాలి కానీ ఈ విధంగా ఇట్లా మంది మీద వాడు బతుకుని ఎన్ని రోజులు ఇంకా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నాకు అర్థం కాదు. ఇప్పుడు 44% హైక్ తోని సార్ 44% హైక్ తోని ఇప్పుడు సంస్థ మీద గవర్నమెంట్ మీద ఎంతో ఎక్స్ట్రా బర్డెన్స్ పడుతుంది కదా సార్ పర్ ఇయర్. అవునండి. దాన్ని కంపాన్సేట్ చేసుకోవడం కోసం చార్జెస్ పెంచడం అటువంటి ప్రపోజల్స్ ఉన్నాయి సార్. కొంత మేర పెంచుతాము, అది ఆర్టీసీ యాజమాన్యం చూసుకుంటుంది. గవర్నమెంట్కి మేము చెప్పాము, వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఇస్తాము. సామాన్యుల మీద ఇస్తే భారం మళ్ళీ అదొక పెద్ద ఇబ్బంది ఉంటుంది. డెఫినెట్లీ కొంత టికెట్ రివిజన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎక్కడికి మోయాలి అంతా ప్రజలు కూడా పంచుకోవాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఆర్టీసీ కార్మికులు కూడా ప్రజలే, వాళ్ళు ప్రజల నుంచి వేరు కాదు కదా. మరి వాళ్ళు లక్షల మంది కుటుంబాలు ఉన్నారు, దానిలో వేల మంది కుటుంబాలు లక్షల మంది దాని మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. మరి వాళ్ళ బాధను వాళ్ళ బడ్డను కూడా కొంత ప్రజలు కూడా భరించాలి కదా టు సమ్ ఎక్స్టెంట్. ఏకదం పెంచాం మేము, ఒక మోడరేట్గా ఎంత పద్ధతిలో పెంచాలనో కార్మికులు మన ప్రజలు ఆర్టీసీ బస్ అనగానే భయపడే పరిస్థితి లేకుండా ఒక క్రమ పద్ధతిలో పెంచుకుంటూ దాన్ని ఇట్లా చేయాలనో సెటప్ చేస్తాం. గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తాం, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తాం. అంటే అనేక రకాల కాంపోనెంట్స్ కలిపితే ఆర్టీసీ మంచి లాభాల్లోకి వస్తుంది. ప్రైవేట్ ఆపరేటర్ల వల్ల బాగా నష్టం జరుగుతుంది సార్, దాన్ని కంట్రోల్ చేయలేదని. నేను ఏమంటున్నా అంటే మాకు అయిన తర్వాత పర్ఫెక్ట్ విజృంభిస్తాం అనుకున్నాము. ఈ అంటే కోర్టు అంటే కోర్టు ఇవన్నీ జరుగుతుంది, మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఒకసారి అయిపోతుంది, బహుశా ఈ మంత్లోనే ఆర్టీసీ ఫైనల్ విభజన కూడా అయిపోతుంది. వన్స్ దట్ ఈస్ ఓవర్, తెలంగాణ ఆర్టీసీ ఎట్లా ఉండాలి, దీనికి ఈడీలు ఎందరు ఉండాలి, ఆర్ఎంలు ఎందరు ఉండాలి, మొత్తం నేనే పర్సనల్ కూర్చొని దాన్ని సమగ్ర ప్రక్షాళన చేసి కరెక్ట్గా నడిచేటట్టు, కరెక్ట్గా బతికేటట్టు చేసుకుందాం. డెఫినెట్గా మీరు చూడబోతారు, ఇయర్ టు ఇయర్ బ్రహ్మాండమైన ప్రోగ్రెస్ తీసుకోండి. కాంట్రాక్ట్ కార్మికులు 10 రోజుల నుంచి నిరసన వాళ్ళు కూడా చేస్తున్నారు సార్. అట్లానే కార్మికులు విద్యుత్ కాంట్రాక్ట్ మేము మళ్ళా స్పష్టంగా చెప్తున్నా, అవుట్ సోర్సింగ్ కార్మికులు చేస్తున్నారు, అది కాంట్రాక్ట్ కార్మికులు కాదు. తెలంగాణలో పనిచేసే ఏ కాంట్రాక్ట్ కార్మికుడైనా సరే రెగ్యులరైజ్ చేస్తామని చెప్పినాం. మాకు 2 ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, సంస్థల యొక్క విభజన పూర్తి కాలేదు, కాకుండా మేము చేయలేము, అది అర్థం చేసుకోవాలి. ఒక ముఖ్యమంత్రిగా నేను శాసనసభ ఫ్లోర్ మీద చెప్పిన తర్వాత కేసీఆర్ చెప్పిందంటే తల తెగినా సరే కానీ మాట తప్పము, 100% ఇంప్లిమెంట్ చేస్తాం. పిచ్చి మేము చెప్పాము, పిచ్చి మాటలు చెప్పాము, చెప్పిన దాన్ని మాత్రం తూచా తప్పకుండా ఆచరిస్తాం. తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను 100% రెగ్యులరైజ్ చేస్తామని చేస్తాం. అవుట్ సోర్స్ వాళ్ళకి మేము ఎప్పుడు కూడా హామీ ఇవ్వలేదు, ఎందుకంటే అక్కడ రోస్టర్ లేదు. పెద్ద సమస్య ఏంటంటే రోస్టర్ ఫాలో కాలేదు. ఎవరు పడితే వాళ్ళ ఇష్టంలో నింపుకున్నారు, అక్కడ వాళ్ళకి ఏదైనా కష్టం అవుతుంది. మాకు కాంట్రాక్ట్ కార్మికులు కూడా కొంత రోస్టర్ ఫాలో అయ్యారు, అక్కడ కూడా ఏదైనా తప్పు ఉంటే మళ్ళీ దాన్ని కొంత కలిపి చేయాల్సి వస్తుంది. మాకు కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేసేప్పుడు వచ్చే ప్రాసెస్ ఏంటంటే రోస్టర్ అడ్డం వస్తుంది కాబట్టి అక్కడ తక్కువ ఉందనుకో, బీసీ తక్కువ ఉందనుకో నింపాలి, మేము అడిషనల్ తీసుకోవాలి, అందుకు సమానంగా తీసుకోవాలి. ఎస్సీ తక్కువ తీసుకోవాలి, ఎస్టీ తక్కువ తీసుకోవాలి, అప్పుడు అది రోస్టర్ సాటిస్ఫై చేస్తుంది. లేకపోతే ఇమ్మీడియట్ కోర్టు కోతే అర్ధగంట లోపల దానికి స్టే వస్తుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది. బాధ్యతారహితంగా చేసే ముచ్చట కాదు అది. ఏ పని చేసినా ఒక ప్రభుత్వం అన్నప్పుడు చాలా బాధ్యతగా చేయాలి, చెయ్యగలిగితే చెప్పాలి, చెప్పిందని తూచే తప్పకుండా చేయాలి. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. మీరు రైతులను పట్టించుకోవట్లేదని రాహుల్ గాంధీ యాత్రకు వస్తున్నారు సార్. మీరు రైతులను పట్టించుకోవట్లేదు, ఆత్మహత్యలు పరామర్శించట్లేదు. చాలా మంది గాంధీలు చాలా తిరిగిపోతారండి. వచ్చిన వాళ్ళలో మేము మాట్లాడే ఏం బాధ అయింది నాకు అర్థం. సార్, సింగరేణిలో సెంటర్ 49% డైవర్స్మెంట్ ఒప్పుకోలేదు సార్. మేము ఏమంటున్నాం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇదే పెత్తనం ఉంది, వాడు ఇచ్చేకాడు ఒప్పుకోడు, వచ్చేకాడు తీసుకుంటాడు. ఇప్పుడు ఆర్టీసీలో కూడా అదే కథ కదా. వీఆర్ టేకింగ్ అప్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్ దీస్ ఇష్యూస్, వెదర్ ఇట్ ఇస్ సింగరేణి ఇష్యూ ఆర్ దిస్ ఇష్యూ. ఇఫ్ యూ వాంట్ టు డిజోన్ మా సంస్థ మాకు ఉంటుంది. ఇప్పుడు ఆర్టీసీ తెలంగాణ ప్రభుత్వం 67 ఉంది, వాళ్ళు 33, 20 వాళ్ళు 67 మేము 23 వాళ్ళు ఉన్నారు. మరి అది ఎందుకు ఉండాలి వాళ్ళకి నాకు అర్థం కాదు. ఎందుకు పెట్టుకోవాలి? పెట్టుకున్నప్పుడు అన్నిటి నష్టం భరించాలి, కష్టమైన భరించాలి. ఛాన్స్ ఇస్తే తీసేసుకుంటాం, ఎందుకు తీసుకోండి. మా సంస్థలు మాకుంటే మంచి చెడు మా బతుకు మేము బతాం కదా సార్. ఇప్పుడు అనేక కార్పొరేషన్లు, మున్సిపల్ కానీ ఇటు కమర్షియల్ ట్యాక్స్లు కానీ అనేక మంది ఆంధ్ర ప్రాంత అధికారులే కీలక బాధ్యతల్లో ఉన్నారు. వారి విషయాల్లో ఇంకా ఇక్కడ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఒక వాదన ఉంది. ఒకటే ఏంటంటే కమల్నాథన్ కమిటీ విభజన ప్రక్రియ చేస్తూ ఉన్నారు. ఆ విభజన సందర్భంలో మా ఉద్యోగస్థ నాయకులు వాళ్ళంతా కూడా ఘర్షణ పడతా ఉన్నారు. కరెక్ట్ మామూలు కాకుండా మీరు తీసుకోమని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో కొన్ని తప్పు నిర్ణయాలు చేస్తూ ఉంది. మేము ముందు నుంచి చెప్తున్నాం, ఒకసారి విభజన జరిగిన తర్వాత
ఎవరు బతుకోవాలి, బతికేది ఆలోచించుకోవాలి, ఎవరి సంసారం వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు ఆయనకి ఇష్టం ఉన్నదో లేదో తెలియదు, నిన్న నా మీద ఏడుస్తాడు ఆయన, ఇవాళ పేపర్లు ఉన్నది. మాతో పోల్చుకుంటే ఎందుకంటే ఆయన నాకు అర్థం కాదు. మేము డెఫినెట్గా ధనిక రాష్ట్రం మాది అడకతినే రాష్ట్రం కాదు. మేము ధనిక రాష్ట్రం అని కేసీఆర్ డబ్బా కొట్టుడు కాదు. 14th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పింది భారతదేశంలో రెండు మిగులు రాష్ట్రాలు, దట్ ఈస్ గుజరాత్ అండ్ తెలంగాణ. కాబట్టి మేము రిచ్ స్టేట్ మా ఇష్టంలో తీసుకుంటాం. మా ఏడ్చడానికి ఇప్పుడు ఉద్యోగులు మా కష్టం కలిగించాలని పెన్షన్ కేసీఆర్ అర్థం ఉన్నదా? మా ఉద్యోగులు మేము ఇచ్చుకోవడం, మేము చేస్తాము, బతుకుతాము, ఆనందింటాము, గడతాము, మా సంసారం మేమేలా తీసుకుంటాము. ఉన్ననాడు ఉన్నట్టుంటాం, లేకపోతే లేదని మా కార్మికులను బతిలాడుకుంటాం. గంత తెల్లది నాయన ఇదే తీసుకొని చెప్పుకుంటాం, అంతే కదా. ఇవాళ 44 ఇచ్చుకున్నాము, నెక్స్ట్ 2 yearsకి మా రివిజన్ వస్తుంది, మళ్ళీ చేయాలి కంపల్సరీ. పెంచాలి, పెంచమా ఒప్పుకుంటామా? డెఫినెట్గా పెంచుతాం. కాకపోతే అప్పుడు ఇంత పెంచలేము, ఒక మోడరేట్ పద్ధతిలో పెంచుకుంటాం. సంస్థ మంచి చెప్తాం, ఎట్లా చేసుకుందాం, ఏం చేసుకుందాం, మళ్ళీ కాన్ఫిడెన్స్లో తీసుకుందాం, మళ్ళీ కొంత పెంచుకుంటాం. ఆర్టీసీ కార్మికులు ఒక లెవెల్కి రావాలి కదా. అది ఎవరి వైపును ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ముందుకోవాలి. కానీ కేసీఆర్ మమ్మల్ని తిప్పలు పెట్టాలని నాకేం మీతో మాకేం పంచాయతీ, మాకే 24 గంటల టైం చాలదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బాండ్లే ఇస్తారా సార్? అంటే ఇదే తరహాలు వీళ్ళకి కూడా బాండ్లు ఇచ్చారు. ఏమంటారు? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఏరియాస్ విషయంలో బాండ్స్ ఇచ్చారనే ఆలోచన ఉందా? అదే ఇస్తారు కదా, డెఫినెట్ తప్పదు కదా. ఇప్పుడు ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఇయర్ నేను మా వాళ్ళకి ఏం చెప్పి తెలుసా, మీకు అవసరం లేదని చెప్పాలి. నేను యాక్చువల్గా ఆర్టీసీ కార్మికులకు నెక్స్ట్ ఇయర్ నేను ఏం చెప్పినా అంటే, ఇప్పుడు మీది ఏమైంది, వీళ్ళది ఏమైంది, మా కార్మికులది మధ్యలో వచ్చింది అంటే మేము బడ్జెట్ ప్రిపేర్ చేసినాం, పెట్టేసినాం, కమిట్ అయిపోయినాం. ఆ ప్లాన్ అంతా ఎగ్జిక్యూట్ కావాలా, ఇది మధ్యలో వచ్చాయి. ఇప్పుడు అంటే ఒక 600-700 కోట్లు మేము మేనేజ్ చేయాలి. అట్లా కాకుండా నెక్స్ట్ అగ్రిమెంట్ వీళ్ళకి జూన్ ఉంటుంది. కానీ మా నాయకులకు ఏం చెప్పినంటే జూన్ దాకా వద్దు, తాత్సారమిగా ఏప్రిల్లో ఏప్రిల్ వస్తుంది కాబట్టి మనం మార్చిలో చేసుకుందాం. 31st లోపల చేస్తే ఎంత పెరుగుతుందో అంత సెటప్ చేసుకుందాము. అప్పుడు ఏరియర్స్ కూడా ఉండదు, ఈ బాకీల బాధ ఉండదు. ఇక పోయిన పుణ్యాత్మలు 2 ఏళ్ళు పెట్టిపోయింది కాబట్టి ఇప్పుడు అంత బాధ. సార్ నేను అడిగేది కదా సార్, వీళ్ళకి ఇప్పుడు ఏరియాస్ విషయంలో బాండ్స్ ఇస్తున్నారు ఆర్టీసీ వాళ్ళు. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కొంత ఆ రోజు అగ్రిమెంట్ చేసుకున్నారు, వాళ్ళు సంతకాలు పెట్టిన చీఫ్ సెక్రటరీ గారి దగ్గర. ఏదైతే అగ్రిమెంట్ జరిగిందో దాని ప్రకారం ఇంప్లిమెంట్ చేస్తారు. సార్ ఇప్పుడు సెక్రటేరియట్ చెస్ట్ హాస్పిటల్ నుంచి మళ్ళీ సికింద్రాబాద్కి ఎందుకు సార్ మారింది ప్లాన్? అంటే చెస్ట్ హాస్పిటల్ సికింద్రాబాద్ మారిందని ఎవరు చెప్పారండి మీకు? మీరు పోయి ల్యాండ్ ఆ వార్తలు మీరే రాసుకుంటారు, మీరే మళ్ళీ మాట్లాడతారు. అట్లాగే సార్ ల్యాండ్ అడిగారు అనేది సార్. దీనిలో అన్ని ఇంకో మాట చెప్తున్నాను మీకు. నేను ఈ మధ్య ప్రెస్కి వస్తున్నాను కాబట్టి ఎప్పటికప్పుడు క్లారిఫై అయితలేదు. వారానికి ఒకరు పెట్టుకుందని ఏమనిపిస్తుంది నాకు కూడా. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే హుసేన్ సాగర్ నీళ్లు ప్రక్షాళన చేయాలనుకున్నాం. దానిలో కూడా ఇవానికి ఏం తెలుస్తుందో ఏం తెలియదో వాడు స్వయం ప్రకటిత పండితుడు. అలా కాలకూడ విషయం ఉన్నది అంటాడు. ఉన్నది ఆ కాలకూడ విషయం. ఇప్పుడు 1.5 మీటర్ నీళ్లు వదిలినాం, ఎవరికి బీమారి వచ్చిందండి? ఇప్పుడు చచ్చాను హైదరాబాద్. ఒక ప్రభుత్వం గంత ఈ తెలివి లేకుండా మూర్ఖంగా వదులుతారా నీళ్ళు? హుసేన్ సాగర్ మంచిగా చేద్దామంటే బాధనే, దాంట్లో రాజకీయం. తెలంగాణ కళాభారతి కడదామంటే ఒక బాధనే. సెక్రటరియట్ మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా ఒక కాడు ఉండాలి, అన్ని ఆఫీసులు అంతా మంచిగా జరగాలి పరిపాలన అంటే, అది కూడా మాకు ఇంతకుముందు తెలియలేదు కాబట్టి మీరు కూడా అట్లే ఉండాలి, అంతే కదా. ఇవేమైనా విమర్శల మొన్న ఇష్యూలు లేక ఈరోజు సార్ ఇంతగా కరెంట్ మంచిగా సప్లై చేస్తామంటే అద్భుతము, మీరు చేస్తారా అని అద్భుతాలు మాట్లాడుతున్న అసెంబ్లీలో మాట్లాడాలి. మరి ఇప్పుడు జరుగుతలేదు, కరెంట్ ఎట్లా వచ్చింది? సెక్రటరియట్ ఎక్కడ ఉండవు ఊహించిండ్రా ఇంత మంచిగా ఎండల కాలంలో కరెంట్ వస్తుంది? ఎక్కడికి వెళ్ళొస్తారు? కష్టం. ఇప్పుడు పెద్దలు ఏం చెప్పారు, మంచి పనికైనా ఇంటోడు ఉండాలి అన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు కాబట్టి తెలంగాణ ప్రజలకు కరెంటు బాధలు తప్పినాయి. ఉండే ఇక తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండేవి. తెలంగాణ కెన్ నౌ ఫర్గెట్ ది పవర్ కట్స్. ఆ స్థితికి పోతున్నాం, ఇంకా పోతాం. ఇవాటి అన్ని పనికి మాలని ప్రతిపక్షాలకు నేను చెప్పేది ఏంటంటే, నిన్న యాక్చువల్లీ ఏమైనా తెలుసా, హైదరాబాద్ స్వచ్ఛ హైదరాబాద్ ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం. అది మొత్తం పోయేవాళ్ళు ఎవరండి? మినిస్టర్లు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, పోలీస్ కమిషనర్లు, ఎంటైర్ స్టేట్ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, ఐఎఫ్ఎస్ అధికారులు, హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఎంత శక్తిమంతులు వీళ్ళంతా, ఎంత నాలెడ్జ్ ఉన్నోళ్ళు. హైదరాబాద్ సిటీని ఒక 400 భాగాలు చేసి ఒక భాగానికి ఒక ఇంత బాధ్యత గల అధికారి పోతే ఎంత ఎనర్జీ పంప్ అవుతుంది అసలు హైదరాబాద్ సిటీలో. ఇది ఒక ఇంటర్నేషనల్ సిటీ ఇమేజ్ ఉంది, దీనికి ఆ బ్రాండ్ రావాలి. నిన్ననే మనం వార్తలు చూసాం, మీ పేపర్లో రాసింది. గూగుల్ వాళ్ళు ఆఫ్టర్ అమెరికా వాళ్ళ బిగ్గెస్ట్ ప్రెజెన్స్ మొత్తం ప్రపంచంలోనే హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నారు. అగ్రిమెంట్ కూడా ఎంటర్ అయింది. అంటే హైదరాబాద్ ఇమేజ్ పెరగాల. హైదరాబాద్ చాలా దరిద్రంగా ఉంది. ఈ గొప్పతనానికి నేను కట్టిన కూడా అంటే నేను కట్టిన కూడా అంటే
ఎట్లుందంటే ఇది ఇక జోకులు చెప్తాను బయట. ఈ నేను కట్టిన అంటాడు కూడా పోయిందట యాడికి మెంటల్ హాస్పిటల్ పోతాడు. రోజు ఉండి నువ్వు ఇవ్వలే అంటారు, నేను తెలియదు హైదరాబాద్ నేనే కట్టాను. అట్లా నువ్వు మంచి జాగాలకి వచ్చి నువ్వు ఏడాది కింద నేను అడ్మిట్ అయినప్పుడు నేను కూడా ఢిల్లీ నేనే కట్టినా, బొంబాయి నేనే కట్టినా. అందుకే నువ్వు మంచి జాగాలకు వచ్చినా నువ్వు నీకు కూడా మంచిగా అయితే పికర్ చేయకని చెప్పిండాడు.